హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం జావా 8 స్ట్రీమ్ ఏపీఐ అనే టాపిక్ ని చెప్పుకోబోతున్నాము. అండ్ మీరు కూడా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి ఈజీగా నేర్చుకోండి. అండ్ ఈ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది అయితే నేర్చుకోండి. నేను అప్లోడ్ చేశాను. అండ్ నేర్చుకొని ఈజీగా ఇంటర్వ్యూ అనేది అయితే క్రాక్ చేయండి. అండ్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు జావా 8 ఫీచర్స్ లో స్ట్రీమ్ ఏపీఐ అనే టాపిక్ కూడా ఉంది. మనకు ఈ స్ట్రీమ్ ఏపీఐ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, జావా ప్రొవైడ్స్ ఏ న్యూ అడిషనల్ ప్యాకేజ్ ఇన్ జావా 8 కాల్డ్ java.util.stream ప్యాకేజ్ అనేది మనకు జావా 8 లో ఉంది. దిస్ ప్యాకేజ్ కన్సిస్ట్ ఆఫ్ క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అండ్ enum టు అలో ఫంక్షనల్ స్టైల్ ఆపరేషన్స్ ఆన్ ది ఎలిమెంట్స్. మనకు ఇందులో ఈ ప్యాకేజెస్ లో క్లాసెస్ ఉంటాయి, ఇంటర్ఫేసెస్ అండ్ enums అనేవి కూడా ఉంటాయి. అండ్ స్ట్రీమ్ ప్రొవైడ్స్ ఫాలోయింగ్ ఫీచర్స్. స్ట్రీమ్ డస్ నాట్ స్టోర్ ఎలిమెంట్స్. ఈ స్ట్రీమ్ అనేది మనకు డేటాని స్టోర్ చేసుకోదు. ఇట్ సింప్లీ కన్వేస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ఏ సోర్స్ such as a data structure, an array or an IO channel through a pipeline of computational operations. A stream is not a data structure. Instead, it takes input from the collections, arrays and IO channels. మనకు అరేస్ నుండి కలెక్షన్స్ నుండి ఇన్పుట్ తీసుకొని మనకు కావాల్సిన విధంగా లైక్ ఫిల్టర్ చేసి మనకు కానీ షార్టింగ్ చేసి ఈ విధంగా మనకు స్ట్రీమ్ ఏపీఐ లో కొన్ని మెథడ్స్ అనేది అయితే ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనము ఈ కలెక్షన్స్ అరేస్ లో నుండి ఇన్పుట్ తీసుకొని ఆ తర్వాత మనము మనకు కావాల్సిన విధంగా లైక్ ఫిల్టర్స్ ని యూజ్ చేసి కలెక్షన్ షార్టింగ్ ని యూజ్ చేసి జాయినింగ్ ని ఇలా మెథడ్స్ ఉంటాయి, అవి తెలుసుకుందాము. వాటన్నిటిని యూజ్ చేసి మనము స్ట్రీమ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సింపుల్ గా యూ క్యాన్ యూజ్ స్ట్రీమ్ టు ఫిల్టర్, కలెక్ట్, ప్రింట్ అండ్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ డేటా స్ట్రక్చర్ టు అదర్ డేటా స్ట్రక్చర్స్ ఎక్సెట్రా. స్ట్రీమ్స్ ఆర్ ఇమ్యూటబుల్ అండ్ స్ట్రీమ్స్ ఆర్ నాట్ రీయూజబుల్. ఇవన్నీ మనకు ఫీచర్స్ అనేది స్ట్రీమ్స్ లో. అండ్ వీటిలో ఉన్న మెథడ్స్ చూసుకున్నట్లయితే మ్యాప్ మెథడ్ ఉంది. మ్యాప్ మెథడ్ వచ్చేసి కన్వర్ట్స్ వన్ టైప్ టు అనదర్ టైప్. ఫిల్టర్ యూజింగ్ ప్రెడికేట్, షార్టెడ్, డిస్టింక్ట్, స్కిప్, లిమిట్, పీక్, సమ్, కౌంట్, కలెక్ట్, నాన్ మ్యాచ్, ఎనీ మ్యాచ్, ఆల్ మ్యాచ్. ఈ మెథడ్స్ అన్ని మనకు ఇంకా చాలా ఉంటాయి మెథడ్స్. వీటిని అన్నిని యూజ్ చేసుకుని మనము స్ట్రీమ్స్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము ప్రోగ్రామింగ్ లో. అండ్ కలెక్షన్ నుంచి, అరేస్ నుండి అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఛానల్స్ నుండి మనము ఇన్పుట్ తీసుకొని ఈ స్ట్రీమ్ యూజ్ చేసి మనం కోడింగ్ అనేది అయితే రాస్తూ ఉంటాం సింపుల్ గా. అండ్ మీరు ఇక్కడ కోడింగ్ చూసుకున్నట్లయితే ఫిల్టరింగ్ కలెక్షన్ వితౌట్ యూజింగ్ స్ట్రీమ్ అనేది అయితే యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ వితౌట్ యూజింగ్ స్ట్రీమ్ ని కోడింగ్ చూసిన తర్వాత మనం విత్ స్ట్రీమ్ ఎలాగుంది అనేది అయితే చూద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఒక క్లాస్ ప్రోడక్ట్ క్లాస్ అనేది అయితే తీసుకున్నాము, వేరియబుల్స్ ఇచ్చేసాము అండ్ కన్స్ట్రక్టర్ ఇచ్చేసాము. అండ్ ఆ తర్వాత మనము ఇంకో క్లాస్ లో మెయిన్ మెథడ్ రాసుకొని లిస్ట్ అనేది అయితే తీసుకున్నాం. ఈ లిస్ట్, అరే లిస్ట్ అనేది కలెక్షన్స్ లో వస్తాయి. మీరు అక్కడ కలెక్షన్ టాపిక్ చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ లిస్ట్ లో మనము ఈ బ్రాకెట్స్ లో ఉండేది జెనరిక్ టైప్ ఏదైనా తీసుకోవచ్చు. మనం ప్రోడక్ట్ తీసుకున్నాం కాబట్టి ప్రోడక్ట్ అని పెట్టుకున్నాము. ఆ తర్వాత రిఫరెన్స్ వేరియబుల్ ప్రోడక్ట్స్ లిస్ట్ తీసుకొని న్యూ అరే లిస్ట్. ఇక్కడ లిస్ట్ వచ్చేసి మనకి ఇంటర్ఫేస్ మాదిరి ఇంటర్ఫేస్ రిఫరెన్స్ గా యూజ్ అవుతుంది. అండ్ అరే లిస్ట్ వచ్చేసి ఇంటర్ఫేస్ కి సబ్ క్లాస్ ఇది. ఆ తర్వాత మనము ఆ ప్రోడక్ట్ లిస్ట్ లో మనము ఒక ఆబ్జెక్ట్స్ అనేది అయితే క్రియేట్ చేసి డేటా ఇచ్చేసాము. ఆ తర్వాత ఖాళీ లిస్ట్ అనేది అయితే తీసుకున్నాము. మనము ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఇఫ్ కండిషన్ అయితే యూజ్ చేసాము. మనకు ప్రోడక్ట్ డాట్ ప్రైస్, ప్రోడక్ట్స్ ప్రైస్ 30,000 కన్నా లెస్ దాన్ ఉండేటువంటి మనకు ప్రింట్ అవ్వాలనేది అయితే ఇచ్చేసాము వితౌట్ యూజింగ్ స్ట్రీమ్. అండ్ నెక్స్ట్ విత్ యూజింగ్ స్ట్రీమ్ అనేది చూసుకున్నట్లయితే సేమ్ ఒక క్లాస్ తీసుకున్నాం, ప్రోడక్ట్ వేరియబుల్స్ ఇచ్చేసాము, కన్స్ట్రక్టర్ ఇచ్చేసాము. ఆ తర్వాత ఇంకో క్లాస్ లో మెయిన్ మెథడ్ ఒక లిస్ట్ క్రియేట్ చేసి ఆ లిస్ట్ లో మనం డేటా అనేది అయితే స్టోర్ చేసాము ఆల్రెడీ. ప్రోడక్ట్స్ లిస్ట్ డాట్ యాడ్ అనేది అయితే యూజ్ చేసుకోవాలి, యాడ్ మెథడ్. అండ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఆ తర్వాత డేటా అనేది అయితే మనం ఆ లిస్ట్ లో ఇచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే లిస్ట్ ఫ్లోట్ ఇచ్చేసి ప్రోడక్ట్ లిస్ట్ 2 అని ఇచ్చేసి
ప్రోడక్ట్ లిస్ట్ డాట్ స్ట్రీమ్, ఆ తర్వాత ఫిల్టర్ అనేది యూజ్ చేసాం, ఫిల్టరింగ్ డేటా. ఈ యారో మార్క్ వచ్చేసి లాంబ్డాలో మనం లాంబ్డా టాపిక్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ యారో మార్క్ లాంబ్డాలో యూజ్ చేస్తుంటాము. ఈ విధంగా ఫిల్టర్ చేసి మ్యాప్ చేసిన తర్వాత మళ్ళా స్టోర్ చేసుకోవడానికి కలెక్టింగ్ యాజ్ ఏ లిస్ట్, ఆ లిస్ట్ ని మనం తీసుకొని లిస్ట్ లో స్టోర్ చేసి మనం ప్రింట్అవుట్ చేయడానికి ఈ కలెక్ట్ అనే మెథడ్ ని యూజ్ చేస్తాం స్ట్రీమ్ లో. ఈ విధంగా మనము స్ట్రీమ్ అనేది అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మీరు కూడా ఒకసారి కోడింగ్ అనేది అయితే నేర్చుకోండి, స్ట్రీమ్ యూజ్ చేసి ఎలా చేయాలనేది. నేను సెపరేట్ గా కోడింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. మీరు కోడింగ్ భయపడాల్సిన అవసరం లేదు. మనం స్ట్రీమ్ ని యూజ్ చేసి ఒక కోడింగ్ కూడా చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఈ విధంగా మనం స్ట్రీమ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము సింపుల్ గా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే స్ట్రీమ్ విత్ ఇన్ 1 లైన్ 2 లైన్స్ లో అయిపోయింది. అండ్ వితౌట్ స్ట్రీమ్ అయితే మనకు ఫర్ ఈచ్ లూప్ యూజ్ చేసి ఇఫ్ కండిషన్స్ యూజ్ చేసి ఆ తర్వాత మనం ప్రింట్అవుట్ అయితే చేసాము. సింపుల్ గా మనము ఒక 2 లైన్స్ లో మనము ఈ స్ట్రీమ్ అనేది అయితే అయిపోతుంది. ఈ విధంగా మనకు స్ట్రీమ్ అనేది అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్నో వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.